హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లోగో, ఫెవికాన్ మరియు కవర్ టెంప్లెట్ అండ్ ఎక్స్పాండెడ్ మెనూ గురించి తెలుసుకుందాం. లోగో అనేది ఎప్పుడు ఒక స్టాండర్డ్ సైజ్ సెట్ చేసి పెట్టుకోవాలి. లోగోస్ వివిధ రకాల డివైస్ల వివిధ రకాల సైజులు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు పీసీకి అయితే 8 to 50 సెట్ చేస్తాం, దానికి మళ్ళీ రెటినా సైజ్ 100 సెట్ చేస్తాం. మొబైల్లో అయితే 40, మళ్ళీ రెటినా సైజ్ 80 ఉంటుంది. అదే రకంగా ట్యాబుల్లో అయితే 55 లేదా 45 అండ్ 90 సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా లోగో సైజుని సెట్ చేసి పెట్టుకుంటే అప్లోడ్ చేసే లోగో మరియు రెటినా సైజ్, ఏదైతే లోగో సైజ్ అప్లోడ్ చేస్తామో దానికి డబుల్ సైజ్ అప్లోడ్ చేయాలి. అలాగే ఫెవికాన్ అనేది టైటిల్ బార్ పైన ఉంటుందన్నమాట. అది స్క్వేర్ షేప్ లో సెట్ చేసి పెట్టుకోవాలి. స్క్వేర్ అంటే 512 పిక్సెల్ బై 512 పిక్సెల్ లో సెట్ చేసి పెట్టుకుంటే ఫెవికాన్ అనేది సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా లోగో మరియు ఫెవికాన్ సెట్ చేసుకోవచ్చు. కవర్ టెంప్లెట్, డిఫాల్ట్ టెంప్లెట్, ఫుల్ విడ్త్ టెంప్లెట్, ఈ 3 రకాలుగా టెంప్లెట్స్ ఉంటాయి మనకి. ఫుల్ విడ్త్ అంటే ఫుల్ విడ్త్ కంటెంట్ వచ్చేస్తుంది, ఫుల్ విడ్త్ ఇమేజ్ సెట్ అయిపోతుంది. కానీ అదే మీరు కవర్ టెంప్లెట్ సెట్ చేసుకున్నట్లయితే నీట్ గా ఇమేజ్ అనేది కలర్ లో మిక్స్ అయిపోతుంది అండ్ స్క్రోల్ చేస్తుంటే ఇమేజ్ కూడా నీట్ గా కనిపిస్తుంది. అండ్ డిఫాల్ట్ అంటే నార్మల్ గా ఒక ఇమేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. సో దానికంటే కవర్ టెంప్లెట్ సెట్ చేసుకున్నది బెస్ట్. ఫైనల్ గా వచ్చేసి ఎక్స్పాండెడ్ మెనూ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సపోజ్ డాట్స్ ఇట్లా ఉంటాయి కదా, లైన్స్, దాని దగ్గర క్లిక్ చేయగానే మెనూ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ థీమ్ లో మనకి ఎక్స్పాండెడ్ మెనూ అవసరం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా మొబైల్లో ఎట్లాగో వచ్చేస్తుంది ఎక్స్పాండెడ్ మెనూ. అండ్ డెస్క్టాప్ కి అక్కర్లేదు కాబట్టి ఆ మెనూని మనం డిలీట్ చేయొచ్చు. మెనూ సెట్టింగ్స్ లో ఎక్స్పాండెడ్ మెనూ అని ఉంటుంది, దాన్ని డిసేబుల్ చేసినా సరిపోతుంది, లేదా మెనూని డిలీట్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా మనం మెనూని కూడా సెట్ చేసుకోవచ్చు. మొత్తానికి లోగో అండ్ ఫెవికాన్ సెట్టింగ్స్, కవర్ టెంప్లెట్ సెట్టింగ్ అండ్ ఎక్స్పాండెడ్ మెనూ డిలీషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు వీడియోకి వెళ్ళి ముందుగా లోగోని సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక లోగోని, ఇక్కడ దీన్ని ఫెవికాన్ అంటారు, టైటిల్ బార్లో ఉండేదాన్ని. ఇక్కడ ఒక ఫెవికాన్ని సెట్ చేద్దాం గైస్. అది ఎలానో చూద్దాం. దీనికోసం కస్టమైజ్కి వెళ్ళాలి. కస్టమైజ్కి వెళ్ళాక ఇక్కడ సైట్ ఐడెంటిటీకి వెళ్ళాలి. ఇక్కడ సెలెక్ట్ లోగో ఉంది కదా, లోగోని సెలెక్ట్ చేయాలి. నేను ఈ లోగో సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఈ లోగో సెలెక్ట్ చేసి క్రాప్ ఇమేజ్ చేస్తున్నా. ఇక్కడ లోగో అనేది వచ్చేసింది. అలాగే ఇక్కడ ఫెవికాన్ సైట్ ఐకాన్ ఉంది కదా, 512 by 512 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఎస్, ఇది 512 by 512 ఉంది. సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశాక ఇక్కడ చూడొచ్చు ఫెవికాన్ వచ్చేసింది. ఇలా వచ్చాక నేను పబ్లిష్ చేసేస్తున్నా గైస్. పబ్లిష్ చేసేసి ఇది క్లోజ్ చేసేస్తే ఇలానే ఉంటుంది. ఈ విధంగా లోగోని, ఫెవికాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. గైస్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. అదేంటంటే ఇక్కడ హోమ్ పేజ్లో వెబ్సైట్ నేమ్ లేదు, ఈ ఇమేజ్ చేంజ్ చేశాను. సో ఇది ఇమేజ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దీనికోసం ఎడిట్ పేజ్కి వెళ్తున్నా. ఎడిట్ పేజ్కి వెళ్ళాక ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఎస్, ఈ ఫీచర్డ్ ఇమేజ్ రిప్లేస్ చేస్తున్నా. ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న ఫైల్ వచ్చేసి ఎక్కడ ఉంది మనకి. ఎస్, ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేశాను అనమాట. ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఎస్, ఇదే ఆ ఇమేజ్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి పేజీని వ్యూ చేసినట్టయితే చూడొచ్చు ఇక్కడ. గైస్, ఈ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే ఎస్, ఇక్కడ వచ్చేసింది శంకర్స్ అడ్వైజర్. సో ఈ విధంగా కవర్ టెంప్లెట్ని చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఇంకోటి, కవర్ టెంప్లెట్ ఈ విధంగా రావాలంటే కవర్ టెంప్లెట్ సెట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫుల్ విడ్త్ పెడితే ఫుల్ విడ్త్ వస్తుంది ఓపెన్గా. డిఫాల్ట్ అంటే మళ్ళీ పైకి కనిపిస్తుంది. ఇట్లా కవర్ అంటే ఇట్లా స్క్రోల్ చేస్తున్నా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా స్క్రోల్ చేస్తున్నా పైకి వెళ్తున్నట్టుగా. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం కాంటాక్టర్స్ పేజ్ బిల్డ్ చేద్దాం గైస్.
ఇది బిల్డ్ చేసే దానికి ముందు నాకు ఇది డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. సో ఈ మెనూ నేను వద్దనుకుంటున్నా. దీనికోసం ఇక్కడ ప్లగ్ఇన్స్లో మెనూస్లోకి వెళ్తే మెనూస్కి వెళ్తే అపిరెన్స్లో మెనూస్ ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ 2 అని ఉంది కదా, ఇది డెస్క్టాప్ ఎక్స్పాండబుల్ మెనూ అంటారు దీన్ని. ఇదే అన్నమాట. ఒకసారి చూద్దాం. ఎస్, దీంట్లోనే హోమ్, అబౌట్, బ్లాక్, కాంటాక్ట్ ఉన్నాయి. సో హోమ్, అబౌట్, బ్లాక్, కాంటాక్ట్ ఇది నాకు అవసరం లేదనుకుంటున్నా, డిలీట్ చేసేస్తున్నా. డిలీట్. ఓకే, డిలీటెడ్. సేవ్ మెనూ అనగానే ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేస్తే ఈ మెనూ వెళ్ళిపోయింది గైస్. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం ఎక్స్పాండబుల్ మెనూ అంటాం. అది ప్రైమరీ దాంట్లో డెస్క్టాప్ ఎక్స్పాండెడ్ మెనూ అంటారు దాన్ని. ఈ డెస్క్టాప్ ఎక్స్పాండెడ్ మెనూ డిలీట్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది క్లోజ్ చేస్తున్నా. ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ మెనూని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే.